హాయ్ గాయ్స్! ఈరోజైతే విజయనగరం ఎంపైర్ పార్ట్ 2 గురించి అయితే చెప్పుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో విజయనగరం అనేది ఎలా ఏర్పడింది, ఏంటి అనైతే చూసాం. ఈరోజు అసలు ఆ నగరాన్ని ఏ ఏ వంశాలు పాలించాయి, ఎలా పాలించారు, వాళ్ళు పాలించినప్పుడు ఏం జరిగింది అనేదైతే చెప్తా. అలాగే లాస్ట్‌లో వీటి నుండి ఏ ఎంసీక్యూస్ అడుగుతాడో కాంపిటేటివ్స్ లో కూడా చెప్తా. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకైతే వెళ్ళిపోదామా. విజయనగర సామ్రాజ్యం అనేది ముందుగా సంగమ వంశస్థుల ద్వారానైతే ప్రారంభించబడింది. సో మొదటగా పాలించిన వాళ్ళు సంగమ వంశస్థులు. ఆ సంగమ వంశస్థులలో హరిహర రాయ గారైతే విజయనగర సామ్రాజ్యాన్ని మొదటగా ఏర్పరిచారు. ఓకేనా. సంగమ వంశం గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సంగమ వంశంలో హరిహర రాయ గారు ముందుగా విజయనగరాన్ని పాలించారు. పాలించడం వలన అతను అనిగొంద రాజ్యాన్ని విజయనగరంగా కన్వర్ట్ చేసి మార్చి దానికి విజయనగరం అని పేరు పెట్టారు. విజయనగరం యొక్క పూర్వపు నేమ్ ఏంటంటే అనిగొందే అనే రాజ్యాన్ని విజయనగరంగా మార్చారు. సో 1346లో కన్నడ ప్రాంతాలను పాలిస్తున్న హోయసాల రాజ్యాన్ని జయించి ఆ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలో కలిపేశారు. ఎప్పుడు 1346లో కన్నడ ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ కన్నడ ప్రాంతాల్లో ఉన్న రాజులు పాలించేదాన్ని తను జయించి విజయనగరంలో కలిపేశారంట. సో ఇతని కాలంలో కృష్ణ తుంగభద్ర అంతర్వేది వలన బహుమనీలతో కొన్ని గొడవలు అనేవి ఏర్పడ్డాయి. ఇతను పాలిస్తున్న కాలం, ఇతను ఎప్పుడు పాలించాడు 1336 నుంచి 1485 1336 నుంచి 1356 వరకు అయితే పాలించాడు. సో అతను పాలించే టైంలో కృష్ణ తుంగభద్ర అంతర్వేది బహుమనీలతో కొన్ని గొడవలు అనేవి ఏర్పడ్డాయి. సో ఆ టైంలో 1356లో అల్లావుద్దీన్ బహుమన్ షా చేతిలో ఓడి తన ప్రాంతాలను కొన్నింటిని కోల్పోయాడనైతే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. నేను చెప్పేది ఏ బుక్ లోదంటే అబ్దుల్ కరీం గారు రాసిన బుక్ లోదండి. ఈ బుక్ చాలా బాగుంది. మనకి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటుంది, ఎక్కువ డెప్త్ ఏమీ లేదు. సో అందుకే ఇందులోది చూసి చెప్తున్నా. ఓకేనా. నెక్స్ట్ బుక్కరాయల గురించి తెలుసుకుందాం. బుక్కరాయల గారు 1356లోనైతే స్టార్ట్ చేశారు. 1356లో స్టార్ట్ చేసి 1377 వరకు అయితే పరిపాలించాడనైతే మనకి తెలుస్తుంది. ఇతను మహమ్మద్ షా బహుమనీలతో ముద్గల్ యుద్ధం చేశాడు. ముద్గల్ అనేది ఒక కోట. ఇది కర్ణాటకలో ఉండే రాయచూర్ ప్రాంతంలోనైతే ఈ కోట ఉంటుంది. ఈ కోట కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి, అందులో ఈ విజయనగర ఎంపైర్ ఒకటి. సో దీనికోసం అయితే మహమ్మద్ షా బహుమనీలతో ముద్గల్ యుద్ధం అనేది జరిగింది. ఎవరి కాలంలో? బుక్కరాయలు గారు పాలించిన కాలంలో. సో ద్వైపాక్షిక వ్యాపారాభివృద్ధి కొరకు చైనాకు దౌత్య బృందాన్ని పంపించారు. అంటే ద్వైపాక్షిక అంటే రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి. అంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నామే అనుకోండి, వ్యాపారం చేస్తున్నప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందం అయితే అవసరం. సో ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కొరకైతే చైనా వాళ్ళని దౌత్య బృందం కొరకు పంపించారు. అంటే ఒప్పంద చర్చ కొరకైతే పంపించారు. ఎవరి కాలంలో? బుక్కరాయల గారి కాలంలో. సో ఇతని కాలంలో యువరాజు కంపన మదురై సల్తనత్ ను జయించి విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఎవరి కాలంలో? బుక్కరాయల గారి కాలంలో కంపన అనే అతను
కంపన అనే యువరాజు మదురై సల్తనన్ను జయించి విజయనగర సామ్రాజ్యంలో కలిపేశారు. దేన్ని? మదురై సల్తనన్ను విజయనగర సామ్రాజ్యంలోనైతే కలిపేశారు. సో ఇందుకు ఫలితంగా కంపన గారి భార్య అతని విజయాన్ని గుర్తించి సంస్కృతంలో మధురా విజయం లేదా కంపన విజయం, కంపరాయ విజయం అనే కావ్యాన్ని అయితే రచించారు. ఇది ఎవరి కాలంలో? బుక్కరాయలు గారి కాలంలో. సో నోట్ చేసుకోండి గాయస్, బుక్కరాయలు గారు 1356 నుండి 1377 వరకు అయితే చేశారు. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పాలించారు. నెక్స్ట్ దేవరాయలు గారు పాలించారు. ఆఫ్టర్ బుక్కరాయలు గారి తర్వాత దేవరాయలు గారు తుంగభద్ర నది పైన ఆనకట్టను నిర్మించి సాగునీరు అందించారు. ఎవరు? దేవరాయలు 1406 నుండి 1422 వరకు అయితే పాలించారు విజయనగర సామ్రాజ్యాన్ని. సో అతను తుంగభద్ర నది ఒడ్డు పైన ఒక ఆనకట్టను కట్టి సాగునీరునైతే అందించడం అనేది అయితే జరిగింది. సో ఫిరోజ్ షా బహుమనితో 2 యుద్ధాలు చేశాడు. ఎవరెవరితో? ఫిరోజ్ షాతో మరియు బహుమనితో 2 యుద్ధాలనైతే చేశారు. ఎవరు? దేవరాయలు గారు. ఫిరోజ్ షాతో మరియు బహుమనితో 2 యుద్ధాలు అయితే జరిగాయి అతని కాలంలో. మొదటి యుద్ధంలో ఓడి తన కుమార్తెను ఫిరోజ్ షా బహుమనికి ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు ఈ ఫిరోజ్ షా బహుమనితో యుద్ధం జరిగినప్పుడు దేవరాయలు ఓడిపోయి తన కుమార్తెను ఆ ఫిరోజ్ షా బహుమనికి ఇచ్చి అయితే వివాహం అయితే జరిపించాడట. కృష్ణా తుంగభద్ర అంతర్వేదిలోని బంకపూర్ను వరకట్నంగా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏదైనా కట్నం ఇవ్వాల్సి ఉంటది కదా, అప్పటి కాలంలోనైతే కట్నాలు ఇచ్చేవారు. సో అలా కృష్ణా తుంగభద్ర అంతర్వేదినైతే కూతుర్ని ఇచ్చినందుకు వరకట్నంగానైతే ఇచ్చేశాడు. ఫెరిస్తా అనే చరిత్రకారుడి ప్రకారం ముద్గల్ కు చెందిన నెహాలి అనే స్వర్ణకారుడి కుమార్తెను దేవరాయలు అపహరించగా ఫిరోజ్ షా బహుమని ఇతనితో యుద్ధం చేశాడు. అసలు వీళ్ళ మధ్య యుద్ధం ఎందుకు జరిగిందంటే, ఫెరిస్తా అనే చరిత్రకారుడు ఇలా రాసి మనకి చెప్పాడు. నెహాలి అనే స్వర్ణకారుడి యొక్క కుమార్తెను ఈ దేవరాయలు గారు అపహరించారు. ఎవరి కుమార్తెను? నెహాలి అనే స్వర్ణకారుడి కుమార్తెను. అయితే ఫిరోజ్ షా బహుమని ఇతనితో అపహరించినందుకు యుద్ధం అయితే చేశారు. అందుకు ఫలితంగా ఇతను ఓడిపోయి తన కుమార్తెను ఫిరోజ్ షాకైతే ఇచ్చి వివాహం చేసి వరకట్నంగా కృష్ణా తుంగభద్ర అంతర్వేదినైతే ఇచ్చాడు. ఓకేనా? అయితే ఈ కథను చరిత్రకారులు విశ్వసించడం లేదు, బట్ ఇందులో చెప్పారు. అయినా కానీ ఎవరు దీన్ని నమ్మట్లేదంట. అంటే ఏంటంటే, ఈ స్వర్ణకారుడి నెహాలి అనే స్వర్ణకారుడి కుమార్తెని దేవరాయలు అపహరించారని, అందువల్లే యుద్ధం జరిగిందని ఎవరు నమ్మట్లేదని అయితే ఇందులో మెన్షన్ చేశారు. రెండవ యుద్ధంలో ఫిరోజ్ షాను ఓడించి బంకపూర్ను స్వాధీనం చేసుకుంది. 2 సార్లు యుద్ధం జరిగిందని నేను బిగినింగ్ లో చెప్పా కదా. అయితే ఆ 2 సార్లు యుద్ధం జరిగినప్పుడు మొదటిసారి అయితే యుద్ధంలో ఓడిపోయి ఈ దేవరాయలు గారు తన కుమార్తెను ఫిరోజ్ షాకి అయితే ఇచ్చాడు. రెండవసారి యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ దేవరాయలు ఓడిపోయి బంకపూర్ అయితే స్వాధీనం చేసుకున్నారు, అంటే ఆక్రమించుకున్నారు. ఓకేనా? తర్వాత 10,000 ముస్లింలు, ఎవరు? 10,000 ముస్లిం సైనికులను తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ ఫిరోజ్ షా రెండవసారి యుద్ధంలో ఓడిపోకుండా గెలిచారు కదా దేవరాయలతో. అయితే అందుకు ఫలితంగా 2 లాభాలు అయ్యాయి. బంకపూర్ను స్వాధీనం చేసుకున్నాడు, అలాగే 10,000 ముస్లిం సైనికులను తన సైన్యంలోనైతే చేర్చుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పటి వరకు నేను చెప్పింది దేవరాయలు 1 గారి పరిపాలన గురించి. ఇప్పుడు దేవరాయలు 2 గారి పరిపాలన గురించి అయితే తెలుసుకుందాం.
చెప్పాను కదా, నేను ఎవరెవరు ఎప్పుడు పాలించారు అనేది మెన్షన్ కూడా చేసి చెప్తున్నా. సో వాటిని నోట్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగొచ్చు, హరిహర రాయలు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అని. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. లాస్ట్ లో ఎంసీక్యూస్ ఇస్తాను, సో నోట్ చేసుకోండి జాగ్రత్తగా. దేవరాయలు 2 ఇతను 1423 నుండి 1446 వరకు అయితే పరిపాలించారు. సో సంగమ వంశంలో అందరికంటే గొప్పవాడు దేవరాయలు 2. ఇలా అడిగితే ఆన్సర్ చేయొచ్చు మీరు. అందరికన్నా సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు అని అడిగితే దేవరాయలు 2 అని మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ 2-1 అని మెన్షన్ చేయకుండా ఓన్లీ దేవరాయలు అని ఇస్తే ఆ దేవరాయలుకి ఆప్షన్ పెట్టండి. అహ్మద్ షా బహుమనితో యుద్ధం చేశాడు. యుద్ధ ఫలితం ఖచ్చితంగా తెలియట్లేదు. సో ఈ దేవరాయలు అహ్మద్ షాతోనైతే యుద్ధం చేశాడు, బట్ అందుకు ఫలితంగా ఏమొచ్చింది ఏంటి అనేది అయితే ఇందులో మెన్షన్ చేయలేదు. అంటే సరిగ్గా దాని గురించి ఎవరికి ఆధారాలు దొరకలేదు అని అర్థం. ఇతనికి ఒక మంచి బిరుదు ఉండేది, గజ బేటగార అని. గజ బేటకార అనే బిరుదు అయితే ఇతని ఉంది. 2000 మంది ముస్లిం విలుకాండ్రులను ప్రత్యేకంగా తన సైన్యంలో భర్తీ చేశాడు. ముసల్మాన్ల పవిత్ర గ్రంథమైన ఖురాన్ను గౌరవించేవాడు. 2000 మంది ముస్లింలను తన సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా వాళ్ళు చదివే ఖురాన్ను ఇతను చాలా పవిత్రంగా భావించి గౌరవించేవాడు. ఎవరు? దేవరాయలు 2. అతను హిందువుడు అయినప్పటికీ ముస్లిం వాళ్ళ ఖురాన్ అయితే గౌరవించేవాడనైతే ఇక్కడ తెలుస్తుంది. 1424లో కోస్తాంధ్రను పాలిస్తున్న కొండవీటి రెడ్డి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఎప్పుడు? 1424లో కోస్తాంధ్రను జయించి మళ్ళీ విజయనగర సామ్రాజ్యంలోనైతే కలిపేశాడు. నెక్స్ట్ ఇతను సంస్కృతంలో చాలా గొప్ప పండితుడు. ఇందులో సంస్కృతంలో చాలా గొప్ప పండితుడు. రత్నదీపిక, మహానాటక, సుధానిధి, బాదరాయ, వ్రాసిక, బ్రాహ్మ సూత్రాలపై వ్యాఖ్యానం రచించాడు. ఇవి గుర్తు పెట్టుకోండి గాయ్స్. ఏమేమి? రత్నదీపిక, మహానాటక, సుధానిధి, బాదరాయన రాసిన బ్రహ్మ సూత్రాల పైన వ్యాఖ్యానం అయితే చేశాడంట. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. శ్రీలంకపై నౌకదాడి చేశాడు. శ్రీలంక ఇప్పుడు ప్రస్తుతం మనకి విడిపోయి ఉంది మన భారతదేశానికి. సో ఆ శ్రీలంక పైన అయితే నౌకదాడి అనేది అయితే చేశాడని ఇక్కడ మెన్షన్ చేసింది. 1400 గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. 1424లో కోస్తాంధ్రనైతే జయించి మళ్ళీ విజయనగర సామ్రాజ్యంలోనైతే విలీనం చేసేశాడు. ఇతని బిరుదు గజబేటకార. ఓకేనా? లాస్ట్ వన్ ప్రౌఢరాయలు. 1485లో సంగమ వంశంలోని చివరివాడైన ప్రౌఢరాయలను అంతం చేసి చంద్రగిరి పాలకుడైన సాలువ నరసింహ సాలువ వంశాన్ని స్థాపించాడు. ప్రౌఢరాయలు గారు సంగమ వంశస్థునికి చెందినవాడు ప్రౌఢరాయలు. ఇతనే పాలించడం లాస్ట్, అంటే సంగమ వంశం నుండి విజయనగరాన్ని పాలించిన చివరి రాజు ప్రౌఢరాయలు. ఇతను 1485లో సంగమ వంశంని పాలించాడు. అయితే అప్పుడు చంద్రగిరి పాలకుడు ఇతన్ని అంతం చేసి మళ్ళీ సాలువ వంశాన్ని అయితే స్థాపించడం జరిగింది. ఇంతటితో సంగమ వంశం గురించి అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సాల్వ వంశం గురించి అయితే తెలుసుకుందాం. ఎవరెవరికి పార్ట్ 3 కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.